బిగ్ బాస్ సీజన్ 9 ఎంత పెద్ద సక్సెస్ అయిందో మన అందరికీ తెలిసిందే. లాస్ట్ 4 సీజన్‌ని పోల్చుకుంటే ఈ సీజన్‌కి టీఆర్పీ రేటింగ్ కూడా పెరగడం జరిగింది. ఇంత సక్సెస్ అయిన షోకి బీబీ ఉత్సవం అనేది ఈ ఫెబ్ 22న మనకి టెలికాస్ట్ అవుతుంది. సో, బ్లాక్ బస్టర్ ఉత్సవం అనేది జరుగుతుంది. సో, ఈ షోలో ఉన్న అప్డేట్స్‌ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, ఫస్ట్ అప్డేట్ ఏంటంటే వాళ్ళ ఎంట్రీస్ అనేది ఎలా జరిగిందంటే మనకి ఆల్రెడీ సీజన్‌లోనే 3 థీమ్స్‌లో జరిగింది. ఒకటేంటి కామన్ మ్యాన్స్, ఒకటి సెకండ్ వచ్చేసి సెలబ్రిటీస్, మూడోది వచ్చేసి 5 స్టోన్స్. సో, ఈ విధంగానే వాళ్ళు షోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ అప్డేట్ వచ్చేసి ట్రూత్ అండ్ డేర్ గేమ్ అని ఆడడం జరిగింది. ఆ ట్రూత్ అండ్ డేర్ గేమ్‌లోని తనూజ ఓడిపోవడం వల్ల తనూజ హ్యాండ్‌కున్న రింగ్‌ని వేలంపాట పెట్టడం జరిగింది. ఆ వేలంపాటలో తనూజ రింగ్‌కి 50,000 పాడడం జరిగింది. సంజన గారు 55,000 పాడడం జరిగింది. సో, అప్పుడు దేవుల మాధురి గారు 75,000 ఆ రింగ్‌కి వేలం పాడడం జరిగింది. దానివల్ల దేవుల మాధురి గారు విన్ అవ్వడం జరుగుతుంది. తనుజ ఓడిపోవడం వల్ల శ్రీముఖి టాస్క్ ఇస్తుంది. ఏంటంటే ఆ రింగ్‌ని కళ్యాణ్ చేతికి తొడగమని చెప్తుంది. సో, అందుకు తనుజ కళ్యాణ్ చేతికి రింగ్ తొడగడం అనేది జరుగుతుంది. అండ్ సెకండ్ అప్డేట్ వచ్చేసి ఇదే ట్రూత్ అండ్ డేర్ గేమ్‌లోని డీమాన్ని రీతూకి ప్రపోజ్ చేయమని చెప్తుంది. సో, అందుకు డీమాన్ రీతూకి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. కేవలం ఇది ట్రూత్ అండ్ డేర్ గేమ్‌లో మాత్రమే. అండ్ తర్వాత నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఓటింగ్, ఎవరి బాండ్ ఎంత పర్సెంట్ ఉంటుంది అనేసి అక్కడ ఉన్న ఆడియన్స్కి ఓటింగ్ ప్యాడ్ ఇచ్చేసి ఓటింగ్ చేయమన్నారు. అప్పుడు ఇమాన్యుల్ అలాగే సంజనాకి 75% రావడం జరిగింది. భరణికి, దివ్యకి 80% రావడం జరిగింది. సుమన్కి, భరణికి 95%, భరణికి అలాగే తనూజకి 100% రావడం జరిగింది. అండ్ అలాగే ఈ బేబీ ఉత్సవంకి టోటల్ అందరు కంటెస్టెంట్స్ ఎక్సెప్ట్ ఆయిషా తప్ప మిగతా వాళ్ళు అందరూ బీబీ ఉత్సవానికి రావడం జరిగింది. అలాగే కొన్ని గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు కదా, ఆ గిఫ్ట్ ఇవ్వడంలోని కళ్యాణ్ వచ్చేసి తనూజకి, ప్రియాకి, శ్రీజకి వీళ్ళు ముగ్గురికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో, తనూజకి వచ్చి కాఫీ కప్ అలాగే డైరీ ఇవ్వడం జరిగింది. ప్రియాకి ఒక హుడీ అలాగే శ్రీజకి ఒక హ్యాండ్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రతి బీబీ ఉత్సవంలో మనం చూస్తాం ఈ ఎంటైర్ సీజన్లో మీరు ఎవరికైనా సారీ చెప్పాలి అనుకుంటే మీరు ఎవరికి సారీ చెప్తారు అనే టాస్క్ అనేది ఎప్పుడు పెడతారు కదా. సో, అలా టాస్క్ పెట్టడంలోని మర్యాద మనీష్ గారు మన తనూజకి సారీ అపాలజైజ్ అయ్యారంట. ఎందుకంటే సో, ఆయన ముద్దమందారం అనే వర్డ్ వాడారు కదా రోజు నామినేషన్కి. సో, ఆ విషయంలో నేను తనూజ గారికి సారీ చెప్దామనేసి సారీ చెప్పారంట. సో, ఇది బీబీ ఉత్సవం అప్డేట్స్. సో, నా ఓల్డ్ యూట్యూబ్ ఛానల్ పోవడం వల్ల నేను ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. సో, ఇందులో నాకు అంతగా రీచ్ రావడం లేదు. సో, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల నాకు కొద్దిగా రీచ్ వస్తుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.